years of excellence. Sun International Institute of Tourism and Management. అక్షరాలు చెప్పలేని భావాలను సైతం అరక్షణంలో ముఖ కవలికలు మార్చేసి తమ నటనతో చెప్పేయచ్చని అక్కడ చదివాను నేను అది. అవును. అది ఎక్స్ప్రెషన్స్తోనే డెఫినెట్గా ఒక నటుడికి అతను ఎంత గొప్ప నటుడు అని తెలిసిపోతుంది. కరెక్ట్. ప్రేక్షకులకు కూడా అతని యాక్టింగ్ ఈజ్ అనేది దాంట్లోనే తెలిసిపోతుంది. సార్, ఈ మైమ్ కళ అనేది ఈ తరం వాళ్లకు ఎంతవరకు పరిచయం అనుకుంటున్నారు? ఒకప్పుడు నేను చేస్తున్నప్పుడు మైమ్ అంటే ఏంటి, మోనాక్షణ అని అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది. ఇప్పుడు చాలామందికి తెలుసు. ఈవెన్ అప్పుడు దేవదాస్ కనకల వారు యాక్టింగ్ టీచర్గా ఉన్నప్పుడు మైమ్ చెప్పేవారు. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ మైమ్ నేర్చుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు మైమ్లో గోల్డ్ మెడలిస్ట్ అట. ఆ ఇన్స్టిట్యూషన్లో చెన్నై వడియార్ ఇన్స్టిట్యూషన్ ఉన్న దాంట్లో. సో పాయింట్ ఏంటంటే అప్పుడు కొంత వరకే ఉండేది. బట్ ఇప్పుడు ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో అప్పట్లో ఒక మైమ్ ఆర్టిస్ట్గా మైమ్ యాక్టింగ్ చేసేవాడు ఒకరో ఇద్దరు వస్తే ఎక్కువ యూనివర్సిటీ మొత్తంలో. బట్ ప్రజెంట్ ఆల్ ఓవర్ ఇండియాగా నేను నేషనల్కి జడ్జికి వెళ్తుంటాను. ఒక యూనివర్సిటీ నుంచి, ఒక కాలేజ్ నుంచి 20 మంది 10 మంది వస్తున్నారు కాంపిటీషన్స్కి. సో ఈక్వల్గా డాన్సర్స్కి ఎట్లా ఉన్నారో అంతమంది మైమ్కి వస్తున్నారు. సూపర్. సో కేరళ ఫుల్గా ఉన్నారు, కల్కటాలో ఫుల్గా ఉన్నారు, అండ్ మణిపూర్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, మధ్యప్రదేశ్లో నా స్టూడెంట్స్ గ్రూప్ ఉంది. సో నేను తిరగడం వల్ల ఇక్కడ నేనేం చేయలేదు. బట్ ఇక్కడ ఉత్తానం అనే వర్క్షాప్ తోటి నియర్లీ 150 వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళే సగం మంది యాక్టింగ్ టీచర్లు ఉన్నారు, టీవీలలో ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు. అండ్ స్పెషల్లీ క్లాసికల్ డాన్సర్స్కి హౌ టు కరెక్ట్ దేర్ బాడీ, విభంగి, త్రిభంగి అండ్ నేత్రాభినయ ఇవన్నీ నేర్చుకోవడానికి మైమ్ ఏ విధంగా ఉంటుందో వర్క్షాప్ నేను పెట్టినాను. నా నాట్య గ్రూప్ అని బెంగళూరులో ఇన్స్టిట్యూషన్ ఉంది, పద్మవిభూషణ్ మాయారావు గారి ఇన్స్టిట్యూషన్. ఆవిడ చనిపోయారు. ఆ ఇన్స్టిట్యూషన్ లోపల మైమ్ వర్క్షాప్ నడుస్తుంది, ఎగ్జామ్ ఉంది. సో ప్రతి యాక్టింగ్ స్కూల్లో మైమ్ ఒక సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు. ఓకే. సో ఇట్స్ నౌ గోయింగ్ ఆన్. మీ దగ్గర ఒక ట్రైనింగ్ తీసుకుంటారు ఒక శిష్యుడు అనుకోండి, సమ్మోన్ ఆర్టిస్ట్ శిష్యుడిలా మీ దగ్గర జాయిన్ అవుతాడు, అన్ని రకాలుగా ట్రైనింగ్ తీసుకుంటాడు. అండ్ ట్రైనింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను కెరీర్లో ఎదగడు, అంటే కెరీర్లో మాత్రం ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తాడు. ఎందుకని అలా ఎందుకు జరుగుతుంటుంది? కంటిన్యూటీ లేకపోవడం ఒకటి. రెండవది ఏంటంటే మేం చేస్తామంటే అతనిలో ఉన్న ఇన్నర్కి ఎక్స్ప్లోర్ కావడానికి కావాల్సినటువంటి వాతావరణం క్రియేట్ చేయడమే ఒక టీచర్ కానీ ఒక గురువు కానీ యొక్క లక్ష్యం. అతను ఎక్స్ప్లోర్ కావాలి. ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత తన అనుభవంతో ముందుకు చొచ్చుకుపోవడానికి లోపల ఆగిపోయాడు అనుకోండి, నాకు వచ్చులే, లేకపోతే ఇది తెలుసులే, లేకపోతే అహంకారం లాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, దెన్ హీ విల్ స్టాప్. ఓకే. సో నాకు ఎప్పుడైతే తెలుసు అనే భావన కలిగిందా, అతని చెవులు మూసుకుపోతాయి, కళ్ళు తెరిచున్నా కానీ అంధుడు అవుతాడు. సో అతను ముందుకు వెళ్ళలేడు. సో రెండవది ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్, రియాలిటీగా ఆలోచించకుండా ఓవర్గా ఆలోచించేటువంటి ప్రోద్బలించేటోళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. నువ్వు 100 కేజీలు మోయగలిగితే నువ్వు 100 మోసావు, అది ఇంకా 1000 మీతో కూలపడిపోతాడు. సో ఓవర్గా ఆలోచిస్తారు. ఏదైనా ఇంత అన్నం పెట్టుకున్నా కానీ ఒక ముద్దతో తినాలి. సో దే షుడ్ నో వే టు స్టాప్, వే టు ఎండ్. సో అవి ఆ అనుభవాల లోపల కొంతమంది వెళ్ళిపోతుంటారు, కొంతమంది ఉంటారు. సో అందుకే నేను అంటాను, మీ గురువు మీ శిష్యులు అంటే ఏంటి ఎప్పటిదాకానంటే దట్ నా ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పటి వరకు నా శిష్యుడు. ఓకే. దెన్ ఆఫ్టర్ దట్ నాట్ మీ. అదేంటి సార్, ఆఫ్టర్ ఏదన్నా అతను వచ్చి నేర్చుకుని మళ్ళీ క్లాస్లో ఉన్నాడు అనుకుంటే దట్ టైమ్ హీ ఈజ్ మై స్టూడెంట్. ఆఫ్టర్ లెఫ్ట్ ఈజ్ నాట్ మై స్టూడెంట్, ఐఎమ్ నాట్ హిస్ గురు. ఓకే. అంటే అతను కరెక్ట్ చేయటం అంటూ ఏముండదా? అంటే అతను నాలో ఉన్నాయి సార్, కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అని నా దగ్గరకు వచ్చినాడు అనుకోండి, దెన్ దట్ రిలేషన్షిప్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే. సో వన్స్ అవుట్. బట్ కనెక్షన్ ఎట్లా ఉంది అనేది ఇంపార్టెంట్. నా గురువు నిద్రలో కూడా నాకు గుర్తుకొస్తుంటారు. ఐఎమ్ ఆల్వేస్ కనెక్ట్ విత్ హిమ్. సో కనెక్షన్ అలా ఉంటే డిఫరెంట్. సో ఎవ్రీడే యు ఆర్ ఎ లర్నర్. సో ఇట్ నాట్ ఓన్లీ ద క్లాస్ రూమ్, హౌ యు ఆర్ కనెక్టెడ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ మైమ్లో యాక్టింగ్లో అంటే మైమ్లో శిక్షణ తీసుకున్న తర్వాత
యాక్టింగ్లో పర్ఫెక్షనిస్ట్ అయిపోతాడండి డెఫినెట్గా. ఆర్ట్ రంగంలో ఎప్పుడు పర్ఫెక్షన్ అనే పదానికి లిమిట్ లేదు. ఎవ్రీడే యూ నీడ్ టు ఫినిష్. ఇది ఒక మార్క్ వచ్చిందనుకోండి, ఇంకోసారి ఇంకో పర్ఫెక్షన్కి వెళ్తాం. సో దెర్ ఈజ్ నో లిమిట్. సో దాట్స్ వై ఇంత బాగా చేసినా కానీ ఇంకొంచెం చేస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడైతే తను అనుకున్నాడో ఆనాడే ఈజ్ కెరియర్ ఫినిష్డ్. అంటే మైమ్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు కానీ రంగస్థల నటులు కానీ చాలామంది మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ అనుకున్న అవకాశాలు రావట్లేదని చాలామంది అంటే అంతా కొంచెం సాటిస్ఫైగా లేరు. అది సో మీరేమనుకుంటున్నారు? అంటే వాళ్ళకు తగిన అవకాశాలు లభిస్తున్నాయి అనుకుంటున్నారా, లేకపోతే మన వాళ్ళు ఎక్కువ ఇతర భాషల నటుల మీద ఆధారపడి ఉన్నారు? చాలా రీజన్స్ ఉన్నాయండి. నేను రీసెంట్గా ఒక మూవీ చేస్తున్నాను, పేరొద్దు. నా ముందు బాంబే ఆర్టిస్ట్ ఉన్నాడు, నా ఇంకో ముందు ఒక మలయాళీ ఆర్టిస్ట్ ఉన్నాడు, నా లెఫ్ట్ సైడు తమిళియన్ ఉన్నాడు, ఓకే, నేను తెలుగు వాడిని ఉన్నాను. ఓకే, తెలుగు డైలాగు వాళ్ళందరితో చెప్పించారు, నేను తెలుగు వాడిని, నాకు ఒక్క డైలాగ్ లేదు. వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ముందు ఒక పేపర్ పెట్టుకొని వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళు ఫస్ట్ కష్టాలు నష్టాలు పడుతున్నారు పాపం. వాళ్ళు ఇంగ్లీష్లో రాసి చదువుతున్నారు. వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో మరాఠీలో తెలుగు డైలాగ్ మరాఠీలో రాసుకొని వాళ్ళు చూసి చెప్పుకుంటున్నారు, కష్టపడుతున్నారు, భరించుకుంటున్నారు. ఆ బాధను చేసుకోవడానికి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఉన్నప్పుడు ఆర్టిస్టులకు మాకేం ప్రాబ్లం? దిస్ ఈజ్ వన్ మూవీ ఓన్లీ. సో ప్రొడ్యూసర్స్ టు థింక్. వాళ్ళేం ఆలోచిస్తారు, వీరిని పెట్టుకుంటే నాకు డబ్బులు వస్తాయన్న ఉద్దేశం మీద ఆలోచన చేస్తారు. సో వాళ్ళ దగ్గర డబ్బులు వస్తేనే పెట్టుకుంటున్నా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు వస్తానంటే అతను తీసి నన్ను పెడతారు ఖచ్చితంగా. సో అవకాశాలు వస్తే నేను అలా మారుతాను, ఇంకోళ్ళు అలాగే మారుతారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ చేసుకునే వాళ్ళే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కళాకారులను తయారు చేయగలుగుతారు. బట్ ఇట్స్ ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు నవ్ డేస్ పాన్ ఇండియా అని వచ్చేసింది కదా. సో ఆ ఆర్టిస్ట్ని పెడితే ఆ ప్రాంతం వాళ్ళు చూస్తారన్న ఉద్దేశం మీద వాళ్ళకు ఆ లెక్కలు ఉన్నాయి. సో నేను తప్పుగా ఆలోచించలేను, ఒప్పుగా ఆలోచించలేను. కానీ మనం అక్కడికి వెళ్ళి చేసే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా అలాగే ఇబ్బంది పడతారు. బట్ సమ్హౌ ఇట్ ఈజ్, నేను అంటాను, ఏ ప్రాంతంలో ఉన్నవాడికి ఆ ప్రాంతం లోపల భాష మీద ఇచ్చేంత గొప్ప ఫ్లెక్సిబిలిటీ కానీ అంత న్యాయం చేయడం కానీ వేరేవాడు చేయలేడు, వేరేవాడు అంత చేయలేడు. సో దిట్ ఈస్ ద ట్రూ. నేను అమ్మ అనే పిలిచినప్పుడు మదర్ అని ఇంగ్లీష్లో పిలిచినప్పుడు తేడా ఉంటుంది. సో నా మాతృభాషలో పలికిన దానికి నా నరాల్లో నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది డైరెక్టర్లకు తెలుసు, ప్రొడ్యూసర్లకు కూడా తెలుసు. కానీ వాళ్ళకు లెక్కలు ఉన్నాయి. దానివల్ల చాలామందికి నష్టం జరుగుతుంది, చాలామందికి లాభం జరుగుతుంది. అట్లా. సో ఒక తెలంగాణ నేపథ్యం ఉన్న నటుడిగా మిమ్మల్ని క్వశ్చన్ అడగాలండి సార్. ఇంతకుముందు తెలుగు సినిమాల్లో తెలంగాణ నటీనటులకు అవకాశం కొంతమందికి వచ్చేది, కొంతమందికి రాకపోయేది. కానీ తెలంగాణ నేపథ్యంతో, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ యాస భాషతో సినిమాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నాయి. బలగము, ఫిదా లాంటి సినిమాలు కమర్షియల్గా బిగ్గెస్ట్ సక్సెస్ కూడా సాధించినాయి. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాల్లో తెలంగాణ నేపథ్యం అనగానే తాగుడు, ఆ హీరోకి తాగుడు అలవాటు ఉన్నట్టుగా చూపించడం, కొంచెం అవన్నీ చాలా ఇబ్బందికరంగా అనిపించడం కొంతమంది తెలంగాణ మేధావులు కానీ చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. సో దీని పట్ల మీ స్పందన ఏంటి? సార్, ఎనీ ఆర్ట్ ఇట్ ఈజ్ ఏ ఈస్థెటిక్. మా గురువు ఒక భూతి పదంతో తిట్టేవాడు. చాలామంది గురువులు ఉన్నారు, చాట్ల శ్రీరాములు గారు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క డిక్షన్ నేర్పించినారు. ఆయన ఆంధ్ర వాళ్ళంతా తెలుగు మాట్లాడేవాడు. ఆ భూతి పదంలో అందం ఉండేదండి. ఆయన మాస్టర్ మమ్మల్ని తిడితేనే మేము ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ద పాయింట్ ఏంటంటే, మీరు అందంగా చూపించేంత వరకు ఏదైనా అందంగా ఉంటుంది, జుగుప్సాకరంగా చూపించేది ఏదైనా కానీ అభ్యంతరకరంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆర్ట్. అండ్ ఇది చూసేసి స్పాయిల్ అయ్యేది ఉందనుకోండి, దొంగతనం ఇలా చేయొద్దని దొంగతనం చేసి చూపించే సీన్ ఎందుకండి? అభ్యంతరం అది. మర్డర్ ఇలా చేయొద్దు అని మర్డర్ని నిజంగా చేసి చూపించడం ఎందుకు? రేపు ఇలా చేయొద్దు ఇవి. సో సర్టన్ థింగ్స్ ఏదైతే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది.
సో ఆ జుగుప్సకు సంబంధించిన ఏదైనా కానీ మనం అవాయిడ్ చేసుకుంటూ పోవడం అనేది చాలా మంచి విషయం. అది ఏ ప్రాంతమైనా కావచ్చు. సో దట్ ఈజ్ ఆలోచనాపరంగా అవిటితనంగా ఆలోచించే వాళ్ళు వాళ్ళని మార్చలేం మనం. సో బట్ ద థింగ్ ఈజ్, ఏదైనా అందంగా లేదనుకోండి, చూసేవాడే చూడకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు తను చేసిన శ్రమ వేస్ట్ కదా. సో కనుక పెద్దగా దీని గురించి పెద్ద వాదించడం అనేది, ఎందుకంటే వీ షుడ్ రిమూవ్ ఇట్. ఇప్పుడు బాగా ఎప్పుడు తిడుతున్న వాళ్ళ దగ్గర ఎందుకుంటామండి? సో అది ఏ ప్రాంతం అయినా కానీ జస్ట్ లివ్ ఇట్ అండ్ తీసి పడేస్తాం అంతే.